తెలుగు అకాడమీ చైర్మన్ గా అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు వరంగల్ కు చెందిన ప్రొఫెసర్ వెంకటనారాయణ. విద్యావేత్తగా, ఉద్యమకారుడిగా తాను చేసిన సేవలను గత సర్కారు గుర్తించలేదన్నారు. కానీ అడగకుండానే నన్ను గుర్తించి ఈ పదవి ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి థాంక్స్ చెప్పారు. తెలుగు అకాడమీ అభివృద్ధికి, విద్యా వ్యాప్తికి కృషి చేస్తానని చెబుతున్న తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటనారాయణతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. సీనియర్ విద్యావేత్త ప్రొఫెసర్ వెంకటనారాయణ తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్, ఫస్ట్ ఆఫ్ కంగ్రాచులేషన్. తెలంగాణ తెలుగు అకాడమీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? అంటే ఒక విద్యావేత్తగా నన్ను వాళ్ళు గుర్తించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, స్థానిక వరంగల్ జిల్లా మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలందరికీ, ఎంపీలకు నా హృదయపూర్వకంగా వాళ్ళకు ఒక గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజంగా వరంగల్ నుంచి నేను ఈ స్థాయికి ఎదగడానికి వరంగల్ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు ముఖ్యంగా, తర్వాత ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి అధ్యాపకులు, విద్యార్థులు, రకరకాల ఉద్యమ సంఘాలన్నీ కూడా ఎంతో మంది నన్ను సహకరించి, ప్రోత్సహించి, నా వెంట ఉండి ఈ ప్రాంతంలో ఒక ప్రజల గొంతుగా మాట్లాడేటువంటి వ్యక్తిగా ఎదగడానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మీడియా మిత్రులందరూ కూడా నాకు ఎంతో సహకరించారు. ఇక్కడ వరంగల్లో ఒక చిన్న గ్రామంలో, మేచరాజపల్లి గ్రామం, నెల్లికూరు మండలంలో ఎదిగి ఈ స్థాయికి ఒక రాష్ట్ర స్థాయిలో ప్రజల గొంతుగా మాట్లాడేటువంటి స్థాయికి వచ్చినప్పుడు సరే, గత ప్రభుత్వం నన్ను ఎప్పుడు లెక్క చేయలేదు, చేసిన శ్రమను కూడా లెక్క చేయలేదు. వాళ్ళు ఒక రకంగానే చాలా హ్యూమిలియేట్ అయినా. ఇప్పుడు ఈ ప్రభుత్వం సరే, నేనేమి అడగలేదు, వాళ్ళంతా వాళ్ళే నన్ను గుర్తించిండ్రు. అందుకు నేను సంతోషపడుతున్నాను. నాకు ఇచ్చిన బాధ్యతను తప్పకుండా తెలుగు అకాడమీ అంటే ఒక మేధావి, ఒక విద్యావేత్త చేయవలసినటువంటి పని. ఏ పని ఇచ్చినా కానీ నేను తప్పకుండా దాంట్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో 24 గంటలు పనిచేసేటువంటి తత్వం ఉన్నది. మాతృభాషకు సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, పుస్తక ప్రచురణకు సంబంధించి కావచ్చు, ఎలా ఉండబోతుంది? విద్యా వ్యవస్థలో చాలా కీలకంగా చాలా సంవత్సరాలుగా మీరు అందులోనే ఉన్నారు. తెలుగు భాషకు సంబంధించినటువంటి ప్రాచీన భాషగా ఉంటుంది. ఈ భాష అభివృద్ధి కావచ్చు, లేదా ప్రాచీన ఉన్నటువంటి గ్రంథాలను మళ్ళీ వాటిని పరిరక్షించడం కావచ్చు, ఎట్లా ఉంటుంది? అకాడమీకి సంబంధించినటువంటి బాధ్యతను ఏ విధంగా నిర్వర్తించాలనుకున్నారు? ఎట్లాంటి బాధ్యత మీపై ఉందనుకుంటున్నారు? అంటే తెలుగు అకాడమీ తెలుగు అనే పదం అనేది ఏంటంటే కేవలం భాషకు సంబంధించిందే కాదు. తెలుగు భాషలో ఇతర భాషలలో ఉన్నటువంటి గ్రంథాలు కూడా తెలుగు భాషలో దాన్ని ప్రజలకు అందుబాటు చేయడమే తెలుగు అకాడమీ యొక్క లక్ష్యం. సరే, అది ఒక ఇంటర్మీడియట్ స్థాయి నుంచి మొదలు పెడితే మనం పీజీ స్థాయి వరకు కూడా అనేక అంతర్జాతీయ భాషలలో ఉన్నటువంటి, ఇతర రాష్ట్రాల భాషలలో ఉన్నటువంటి వాటిని తెలుగు విద్యార్థులకు, తెలుగు పరిశోధకులకు, తెలుగు విద్యావేత్తలకు, తెలుగు పండితులకు అందజేయాల్సినటువంటి బాధ్యత తెలుగు అకాడమీకి ఉంటుంది. కాబట్టి ఈ తెలుగు అకాడమీ పని అనేది మొత్తం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన 33 జిల్లాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు, పరిశోధకులకు, పండితులకు, అన్ని రకాల విద్యావంతులకు కూడా కావలసినటువంటి విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను అందించవలసిన బాధ్యత తెలుగు అకాడమీకి ఉంటుందని నేను భావిస్తున్నాను. దీనికి కావలసినటువంటి సహకారాన్ని కనుక ప్రభుత్వం నాకు ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు అలా ఇస్తారు తప్పకుండా. నా మాట మాత్రం తప్పకుండా కాదనేటువంటిది ఉండదు ప్రభుత్వము. ఎందుకంటే ఒక మంచి పని చేస్తానని ముందుకు వచ్చినప్పుడు ప్రోత్సహించే వాళ్ళు, ఆశీర్వదించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క సహకారంతో తప్పకుండా నేను తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఇప్పుడు గ్రూప్ 1 వాళ్లకు, గ్రూప్ 2 వాళ్లకు, గ్రూప్ 3 వాళ్లకు, వివిధ రకాల ఎగ్జామినేషన్స్ ఇచ్చే వాళ్ళకు కావాల్సిన లిటరేచర్ను ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి అందరికీ అందుబాటులో తీసుకొచ్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. పోటీ పరీక్షలకు గ్రామీణ ప్రాంతాల నుంచే ఎక్కువ మంది విద్యార్థులు ఈ తెలుగుకు సంబంధించిన బుక్స్ మీదనే ఆధారపడుతుంటారు. అందులో తెలుగు అకాడమీ బుక్సే ప్రామాణికంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కావచ్చు, వాళ్ళకు మరింతగా దోహదపడే విధంగా తెలుగు అకాడమీ నుంచి ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు? అంటే కేవలం విద్యార్థి లోకానికే కాకుండా నేను అనుకునేది ఏంటంటే, తెలంగాణలో ఉన్న రైతాంగాన్ని కావచ్చు, వివిధ కుల వృత్తులు ఉన్నాయి, రకరకాల ఆర్గనైజేషన్లో, రకరకాల పరిశ్రమలలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా ఆధునిక విజ్ఞానాన్ని వాళ్ళు అందజేయడానికి కోసమై
ఇంగ్లీష్ భాషలో ఉన్నవి కావచ్చు, ఇతర భాషలో ఉన్నటువంటి అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి మేధావులకు, కార్మికులకు అందజేసేటువంటి విజ్ఞానాన్ని ఏఐ వస్తున్నది, లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటేనే రేపటి సమాజానికి ఇది వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ పురోగతికి ఉపయోగపడేటువంటి గ్రంథాలను కూడా తీసుకురావాలి. కేవలం డిగ్రీ అనేది కాకుండా ఒకవేళ నాకున్న ఆలోచన చాలా విశాలమైనది, విస్తృతమైనది. నా ఆలోచనలు కనుక ప్రభుత్వం ఆశీర్వదిస్తే తప్పకుండా ఒక అద్భుతమైనటువంటి ఆ ప్రయోగాన్ని చూపించి ఇతర రాష్ట్రాలకు ఒక ఎగ్జాంపుల్గా, ఒక మంచి మోడల్గా చేసి పెట్టగలిగేటువంటి ఆలోచన నాకున్నది. విద్యార్థులకే కాదు అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా కూడా తెలుగు అకాడమీ తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని తెలుగు అకాడమీ నూతన చైర్మన్గా ఎన్నికైనటువంటి ప్రొఫెసర్ వెంకటనారాయణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దర్శకత్వం కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.